అక్కడ ఇక్కడ అనలేదు, ఎక్కడ చూసినా ధనుషే కనిపిస్తున్నారు. సౌత్ టు నార్త్ పాన్ ఇండియా హీరోగా తన హవా నడిపిస్తున్నారు. జనరల్ గా తమిళ హీరోలు బాలీవుడ్ లో క్రేజ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవటం కొంచెం కష్టమే. అలాంటిది ధనుష్ మాత్రం హిందీలో ఇంట్రెస్టింగ్ సినిమాలతో దుమ్ము లేపుతున్నారు. మరి ఈసారి కూడా ధనుష్ రాంజానా హిట్ రిపీట్ చేస్తారా? ధనుష్ మల్టీ టాలెంటెడ్ హీరో అనడంలో ఎలాంటి డౌట్ లేదు. ధనుష్ సీన్ లోకి వచ్చినా స్క్రీన్ పైకి వచ్చినా ఆ వైబ్రేషనే వేరు. అందుకే ఏరికోరి మరీ ధనుష్ తో సినిమాలు చేయాలనుకుంటారు మేకర్స్. అలాగే బాలీవుడ్ మేకర్స్ కూడా ధనుష్ తో క్రేజీ సినిమాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా ధనుష్ తన కెరియర్ లో ఫస్ట్ బాలీవుడ్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ తో మరో బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ముందుకొస్తున్నారు. ఆనంద్ ఎల్ రాయ్ డైరెక్షన్ లో ధనుష్ సోనం కపూర్ కాంబినేషన్ లో వచ్చిన ఇంటెన్స్ లవ్ స్టోరీ రాంజానా సూపర్ హిట్ అయి ధనుష్ ని బాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ ని చేసింది. ఆ తర్వాత అంతరంగిరే సినిమాతో మరో క్రేజీ లవ్ స్టోరీతో హిట్ కాంబినేషన్ సెట్ చేశారు వీళ్ళిద్దరు. మళ్ళీ ఇప్పుడు ఆనంద్ డైరెక్షన్ లోనే తేరే ఇష్క్ మే అనే మరో సీరియస్ లవ్ స్టోరీ రాబోతోంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన టీజర్ సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో కూడా ధనుష్ భగ్న ప్రేమికుడిగానే కనిపించబోతున్నారు. ధనుష్ బాలీవుడ్ లో రాంజానా, షమితాబ్ లాంటి సినిమాలతో ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. లేటెస్ట్ గా తేరే ఇష్క్ మే మూవీ కూడా అదే రేంజ్ సక్సెస్ అందుకుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ధనుష్ హిందీలోనే కాదు సౌత్ లో కూడా ఫుల్ బిజీగా ఉన్నారు. తమిళ్లో ఇడ్లీ కడై సినిమాని డైరెక్ట్ చేస్తూ నటిస్తున్నారు. తెలుగులో కుబేర మూవీ చేస్తున్నారు. శేఖర్ కమల డైరెక్షన్ లో నాగార్జున, ధనుష్, రష్మిక కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న కుబేర, సితారా, శ్రీకర, ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ధనుష్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటు సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. దీంతో పాటు తెలుగులో వెంకీ అట్లూరి డైరెక్షన్ లో త్వరలోనే మరో సినిమా తెరకెక్కబోతోందని తెలుస్తోంది. ఇలా ధనుష్ మల్టిపుల్ లాంగ్వేజెస్ లో పాన్ ఇండియా హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్నారు.